ప్రస్తుతం చూస్తున్నారు కదండి, ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది? సూపర్ సిక్స్ ఎంత వరకు అమలు అయ్యింది? సూపర్ సిక్స్ గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాత్రం ఎప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. హైటెక్ సిటీ డెవలప్ అయిన కాడి నుంచి మేము హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ డెవలప్మెంట్ ఎలాగుందో అలాంటి డెవలప్మెంటే మేము ఏపీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇండస్ట్రీలు తేయడం కూడా సామాన్యమైన పని కాదు. అండ్ రెవెన్యూ అనేది ఇప్పటి వరకు ఏదీ లేదు. మరి రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అప్పులున్న రాష్ట్రానికి? అప్పులు ఎందుకు ఉన్నాయి అనేది ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి. ఓకే, ఈ అప్పులు ఉన్న రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇండస్ట్రీస్ పెట్టుబడులు అన్ని తీసుకొస్తారని మేము ఎక్స్పెక్ట్ అంటే చేస్తాం. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు అందరికి ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అనే అంశాన్ని తీసుకొచ్చినప్పుడు, మరి ఇప్పుడు రెవెన్యూ లేని రాష్ట్రంలో, అప్పులున్న రాష్ట్రంలో మరి ఎట్లా ప్రజలకు సూపర్ సిక్స్ అని ఉచిత పథకాలు ఇస్తున్నారు? జగన్ పరిపాలన అతని స్ట్రాటజీ వేరు, చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ వేరు ఉంటుంది. జగన్ గారు ఏంటంటే ఆయన పేద ప్రజలు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించారు. బట్ చంద్రబాబు ఎలా కాదు, స్టేట్ డెవలప్ అయితే పేదవాళ్ళు ఉండరు అనేది అతని కాన్సెప్ట్. అంటే కంపేరింగ్ టు జగన్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు నవరత్నాల రూపాల్లో ఇచ్చారు, మరి ఇప్పుడు సూపర్ సిక్స్ ఇస్తున్నారు. అప్పుడు ఇంకా చూసుకుంటే 3 పథకాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా అదే కాకుండా ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. స్కూల్స్ కానీ రోడ్స్ కానీ డెవలప్మెంట్ బాగానే జరిగింది అంటున్నారు. యాజ్ ఏ ఆంధ్రాలో పుట్టాను కాబట్టి నేను చెప్తున్నాను, ఈ సూపర్ 6లు, సూపర్ 4లు, సూపర్ 9లు మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అల్టిమేట్ గా కావాల్సింది మాకు ఏపీ డెవలప్ అవ్వాలి అంతే. అంటే రాజధాని కోసం అని చెప్పేసి ఫస్ట్ సమావేశాల్లోనే 15,000 కోట్లు తీసుకొని రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకా రాజధానికి పునాదులు అనేవి కలపట్లేదు ఎందుకు? అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఎందుకంటే రాజధాని అనేది అంత ఈజీ కాదు స్టార్ట్ చేయడము. ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ చేశారు, మధ్యలో ఆపేశారు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి పెట్టుబడులు?